Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల పట్టణంలో సిపిఐ 17వ పట్టణ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్ నుండి రామకృష్ణ డిగ్రీ కళాశాల వరకు ర్యాలీగా వచ్చి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ఎర్రజెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్లు పాల్గొన్నారు. ఈ మహాసభలో నంద్యాల పట్టణానికి సంబంధించి జిల్లా కేంద్రమైన తప్ప ఎటువంటి సదుపాయం లేదు. ఈరోజు అనేక అసౌకర్యాల మధ్య ఉన్నాయి. ఎటువంటి ఈరోజు జిల్లా కార్యాలయానికి కూడా కలెక్టరేట్ కూడా సొంత భవనాలు లేని పరిస్థితి ఉంది. రవాణా సౌకర్యం సరిగ్గా సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా జిల్లా కేంద్రానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ కూడా లేదు. ఈ అంశాలపైన పట్టణ అభివృద్ధి పైన ముఖ్యంగా ఈరోజు చుట్టూ నదులు ఉన్నాయి. ఈ నదులు నంద్యాల పట్టణంలో ఎప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చినా కూడా బిక్కు అనేటువంటి ప్రజానికం ఉంది. కాబట్టి ఈ ప్రజానికానికి ఫ్లడ్ వాల్ కావాలని చెప్పేసి, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కావాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా రేపు జూలై 30-31 డోన్లో జరిగే నంద్యాల జిల్లా 2వ మహాసభలు డోన్లో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి పైన, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ఉద్యోగ అవకాశాల కోసం, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పైన, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద, ఆ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఆ సమావేశాలు చర్చించబోతా ఉన్నాం. ప్రజానీకం కూడా మహాసభలకి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ జాతీయ మహాసభ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 5 రోజులు పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్లో జరుగుతుంది. అంతకంటే ముందు రాష్ట్ర మహాసభ రేపు నెల ఒంగోలులో మరి అక్కడ 3 రోజులు జరుగుతుంది, లాస్ట్ వీక్లోన. మరి అదేవిధంగా ఈ జిల్లా మహాసభలు ఇవన్నీ పూర్తి చేసుకొని జాతీయ మహాసభ పోతాం. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మీద ఈ మహాసభల్లో పూర్తిగా చర్చించి, అదేవిధంగా పార్టీ నాయకత్వం చేసిన 3 సంవత్సరాల కాలంలో చేసిన ఉద్యమాలు వీటన్ని కూడా సమీక్ష చేసుకుని కొత్త నాయకత్వాన్ని కూడా పార్టీ ఎన్నుకుంటుంది. మరి ఈరోజు మనం చూస్తే కేంద్రంలో ఉంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంటున్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ఈ రెండు కూడా ఒకే తానులోని గుండెలు. వీళ్ళ విధానాలు కేవలము పేద ప్రజలకి ఎంగిలి మీదకి ఎదిరించి మరి కోటీశ్వర్లకి పంచపంచ పరమాణాలు పెట్టే కార్యక్రమం పెట్టినారు. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, అధిక ధరలు పెరుగుతున్నాయి. మరి అదేవిధంగా అనేక సమస్యలు మనం చూసినప్పుడు ఏ మార్పు లేదు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అయితే కూడా ఇప్పటికీ కేంద్రం ఇచ్చే 80 కోట్ల మంది చెప్తున్నాడు. 80 కోట్ల మందికి మేము ప్రతి నెల 5 కిలోలు బియ్యం ఇస్తామంటున్నాడు. అంటే కేంద్రం ఇచ్చే బియ్యం మీద ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు దేశంలో సంపద అంతా పెరుగుతుంది. అయితే కేవలం పెరిగిన సంపద అంతా 60% సంపద కేవలం 1% ఉంటున్న బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయి. ఈరోజు అదాని, అంబానీ వీళ్ళ చేతుల్లోనే ఉంది. అట్లా కాకుండా దేశ సంపద అంతా కూడా ప్రజలకు చెందాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు P4 అని, లేదంటే ఈరోజు కొత్త స్కీమ్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకోకుండా, రాష్ట్రంలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకోకుండా ఈరోజు మరి అక్కడ గోదావరి బనకచర్లని 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ తీసుకొస్తున్నాడు. అది అంత సులభంగా అయ్యేదే కాదు. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు, మరి చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఛార్జీలు పెంచినాడు. మేము అధికారంలోకి వస్తే ఛార్జీలన్నీ తగ్గిస్తాము. మరి అదేవిధంగా ఈ లోకేష్ అయితే ఆయన స్మార్ట్ మీటర్లు అనేది పెడుతున్నాడు. ఈ స్మార్ట్ మీటర్లన్నీ పగలగొట్టాలా, మేము అధికారంలోకి వస్తే పగలగొడతామన్నాడు. ఈ రోజు ఏమో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు మరి సర్దుబాటు పేరుతోన ఈరోజు 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినాడు. అంతేకాకుండా ఆ సోలార్ కంపెనీతో చేసుకున్న ఒప్పందము దేశంలోనే దాదాపు 20 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే ఇవన్నీ చేస్తున్నారు. అందుకే వీటన్నింటినీ మేము చర్చించి భవిష్యత్తులోన ఈ రాష్ట్రంలో ప్రధానంగా రేపు జరగబోయే ఈ ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభలో ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాము. అది కూడా చర్చ చేస్తున్నాము. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలుగుదేశము, వైసీపీ కాకుండా ఈ రాష్ట్రంలో ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వము రేపు మహాసభలో దీనికి ఒక రూపకల్పన కూడా చేయబోతున్నాం.
టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.